టు మై ఛానల్ మన తెలుగు ట్రావెల్. పెట్రోల్ అయిపోయిందన్నా, తొయ్యా అన్న కూర్చో. ఓకే. ఫస్ట్ రెస్టారెంట్కి వచ్చిన తర్వాత ఇక్కడ రీచ్డ్ పికప్ లొకేషన్ కొట్టాలి. కొట్టేసిన తర్వాత మా సెల్ఫీ అడుగుతుంది అప్పుడప్పుడు. ఇట్లా సెల్ఫీ దిగడం అయిపోయింది. సో నాకు ఇట్లా ఆర్డర్ ఇప్పుడు వచ్చింది. ఫస్ట్ ఆర్డర్ పికప్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి ఏంటంటే సెకండ్ ఆర్డర్కి వెళ్ళిపోవాలి. మనము బ్యాగ్లో పెట్టేసుకున్నాం. మనకు స్విగ్గీ బ్యాగ్ రాలేదు. సో అప్పటి వరకు ఈ కాలేజ్ బ్యాగే మన స్విగ్గీ బ్యాగ్ పెట్టేసుకొని ప్యారడైజ్ సర్కిల్ అంటారు. ఇక్కడ కనిపిస్తుంది కదా ప్యారడైజ్, వరల్డ్స్ ఫేవరెట్ బిర్యానీ ప్యారడైజ్. తిన్నారు ఎవరైనా ప్యారడైజ్? ఎట్లా ఉంటుందో కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ని. రేట్ మాత్రం టూ మచ్ ఉంటుంది, ఫేమస్ కదా, సో ఆ మాత్రం రేట్ ఉంటుంది. మేము కొద్దిసేపు అయితే గ్లౌజ్ వేసుకున్నాం చేతికి, ఫస్ట్ ఆర్డర్ కదా, గ్లౌజ్ వేసుకుంటే కొంచెం సేఫ్టీ ఉంటుంది. రెస్టారెంట్కి వచ్చేసినాము. దాదాపు పక్కనే ఉన్నాయి రెస్టారెంట్లు ఇవి. సో తొందరగా వచ్చేసినాము. ఆల్రెడీ ఫుడ్ రెడీ అయింది. ఇది ఇంతకుముందే ఫుడ్ పికప్ చేసుకోవడం మనం ఓన్లీ ఆర్డర్ పికప్ చేసుకోవడం. సెకండ్ ఆర్డర్ కూడా. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి 2 కిలోమీటర్స్ ఉంది డ్రాపింగ్. మార్నింగ్ కాబట్టి ఈ రోడ్స్ అన్నీ ఇంత ఖాళీగా ఉన్నాయి. కొంచెం మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అయితే సుక్కలు కనబడతాయి అన్నమాట. పట్టపక్కనే అంత ఘోరంగా ఉంటుంది ట్రాఫిక్తో చాలా ఇబ్బంది సిటీలో. ట్రాఫిక్ లేకపోతే ఇంకెక్కువ ఆర్డర్స్ కొట్టచ్చు. మనం ఎక్కువ ఆర్డర్స్ కొట్టిన ఒకసారి ఏమవుతుందంటే మనం ఫాస్ట్గా కొట్టిన కూడా ఆర్డర్స్ రెస్టారెంట్లో ఫుడ్ రెడీ కానీ లేట్ అయిపోతుంది. మనం రెస్టారెంట్ కానీ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఫుడ్ రెడీ అయిన తర్వాత మల్టీ ఆర్డర్ పడిందంటే ఒక ఆర్డర్ అయినా లేట్ చేస్తుంది అనమాట. ఇంకొక ఆర్డర్ రెడీ అయిన దాకా అట్లా ఉంటుంది అనమాట. అంటే ఒక ఆర్డర్ తీసుకున్న తర్వాత ఇంకొక ఆర్డర్కి పోవాలి. అది స్విగ్గీలో రూలు. చూపించడం కూడా యాప్లో అంతే చూపిస్తుంది. ఈ ఆర్డర్ పికప్ చేసుకున్న తర్వాత సెకండ్ ఆర్డర్ చూపిస్తుంది. ఫస్ట్ ఆర్డర్ డెలివరీ చేసిన తర్వాత సెకండ్ ఆర్డర్ డెలివరీ చేయడానికి వస్తుంది అనమాట. మనము ఫుడ్ పికప్ చేసుకునేటప్పుడు రెస్టారెంట్కి ఏమైనా డబ్బులు ఇవ్వాలని మనం ఎటువంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైతే కొత్తగా మీకు 3 months వరకు క్యాష్ ఆన్ డెలివరీ పడదు. అంటే మొత్తం ఆన్లైన్ పేమెంట్ చేసినవి పడతాయి అనమాట. మనం ఓన్లీ పోయి కస్టమర్కి ఫుడ్ ఇవ్వడమే. ఆ కస్టమర్ దగ్గర కూడా పైసలు కలెక్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. 3 months అయిన తర్వాత నీకు క్యాష్ ఆన్ డెలివరీ పడుతుంది. అంటే మనం రెస్టారెంట్ నుంచి ఫుడ్ తీసుకుపోయి మళ్ళీ కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకోవాలన్నమాట. ఫుడ్ ఇచ్చేసి ఆ డబ్బులు తీసుకోవాలి. ఆ తీసుకున్న డబ్బుల్ని మనము ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ యూపీఐ పేమెంట్ ద్వారా మనం స్విగ్గీ యాప్లో డిపాజిట్ చేయాలి. ఈ ఫుడ్కు ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత డెలివరీ కొట్టేసుకోవాలి. గ్లౌజెస్ వేసుకున్నా చూడండి. మొన్న పడినప్పుడు ఇక్కడ దెబ్బ తాకింది చేతికి. గ్లౌజెస్ ఉంటే ఆ దెబ్బ కూడా తాగకుండా నాకు బండి స్కిడ్ అయ్యి. ఈ గ్లౌజెస్ కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈ గ్లౌజెస్ వాడతలేను. మంచి గ్లౌజెస్ బుక్ చేసుకుంటా, లేకపోతే తీసుకుంటా బయట ఆఫ్లైన్లో. సోని మీరేనా? మీకు ఇచ్చేయమని చెప్పారా? కింద ఇచ్చేసినాము. సెకండ్ ఆర్డర్ రేణుక ఎల్లమ్మ దేవాలయం అంటది. చాచా నెహ్రూ చూడండి. పైన అమ్మవారు సుభాష్ చంద్రబోస్ కూడా ఉన్నాడు ఇక్కడ కింద. నైట్ పూట వచ్చి ఇలా స్ట్రేట్ పోయినా. నైట్ పూట కరెంట్ లేదు, ఏం లేదు, ఎవ్వరు మానవుడు కూడా లేడు. కస్టమర్కి ఫోన్ చేసిన అక్కడ ఆగి. కస్టమర్ వచ్చిండు. అన్న ఏరియా ఏందన్న అట్లా ఉంది, ఎవ్వరు కూడా లేరు, బాగా భయంకరంగా ఉంది అని చెప్పినాను అన్నమాట కస్టమర్కి. అయితే నువ్వు ఎటు నుంచి వచ్చినావు అంటే అటు నుంచి వచ్చినా అని చూపించిన ఆ ఏరియాని. చూపించిన తర్వాత అతను ఏమంటున్నా అంటే అటు నుంచి ఎందుకు వచ్చినావు అన్న, ఇటు నుంచి రావద్దా అన్నాను అనమాట. ఎందుకు అంటే గూగుల్ మ్యాప్స్ అక్కడి నుంచి చూపించింది, అందుకని అక్కడి నుంచి వచ్చినా అని చెప్పిన. ఎందుకన్నా అట్లా అటు నుంచి ఎందుకు వచ్చినావు అన్నా అంటే నువ్వు వచ్చింది శ్మశానంలోకి అన్నా అంటుంటావు. అది శ్మశానం అని కూడా నాకు తెలియదు. నైట్లో వచ్చేసిన అనమాట. ఇలా చిన్న ఆర్డర్స్ ఉంటే ఇట్లా హ్యాండిల్ వేసుకొని పోతా చూడండి. ఇట్లా ఇంకొక ఆర్డర్ ఉంటే మల్టీ ఆర్డర్ ఉంటే బ్యాగ్లో వేసుకుంటా. నిశాంత్ 2 ఆర్డర్ కూడా ఇచ్చేసినాము. మనకి ఎంత పడింది అమౌంట్? 2 kilometers ఏమో డ్రాప్ డిస్టెన్స్. ఇది ఇంకొక ఆర్డర్ పడింది.
అన్న ఏంటి చేసేది అది? జెప్టోనా? साइकिल में కొడుతున్నావు మరి? साइकिल में होता? आप कहाँ से? ఒడిశా से। बाइक नहीं है आपका पास? एक दिन में कितने कमाते? నుంచట ఇక్కడ వచ్చి పార్ట్ టైం డ్యూటీ చేస్తాను అనమాట. రోజుకి 4 గంటలు డ్యూటీ చేస్తాడు. అట్లా వీక్లీ 2,000 రూపాయలు వస్తాయట సైకిల్ పైన. బైక్లో ఉన్న రోజులలో సైకిల్ మీద ఫుడ్ డెలివరీ డ్యూటీ చేయడం అంటే గ్రేట్ అసలు నిజం చెప్పాలంటే. రూట్స్ చూడు ఒకసారి అంత ఘోరంగా ఉన్నాయా. గూగుల్ మ్యాప్స్ చూపించేటి గల్లీలకి తిప్పుతూ ఉంటుంది. ఏ సందులో ఉంటుందో ఏమో అసలు లొకేషన్. అందులో వేసేస్తే డెలివరీ ఇచ్చేసిన. టిఫిన్ చేసిన ఎంత చెత్తలాగా ఉందండి టిఫిన్. నా జీవితంలో అంత చెత్త టిఫిన్ అక్కడనే తిన్నాను. ఏం బాగాలేదు. వడ అంటారు కదా, మినపపిండి కాదు మొత్తం బియ్యం పిండితో చేసిండు వాడు. 3 రంగుల జెండా పట్టి సింహమునే కర్లీనాడు ఒక్కటే కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నాడు. ఆర్డర్ తీసుకున్నాము. ఏ కార్డు ఇది? 3.0 కూలర్ చూడండి, బ్యాగ్ వేసుకున్నట్టు వేసుకున్నాడు అన్న. 84 రూపీస్ వచ్చింది. 50 రూపీస్ సర్జ్ వచ్చింది. ఒక్క ఆర్డర్కి 50 రూపాయలు సర్జ్ ఎక్స్ట్రా అనమాట. మామూలుగా అయితే 34 రూపీస్ ఆర్డర్కి 50 రూపీస్ యాడ్ అయినాయి అనమాట ఎక్స్ట్రా. ఈరోజు ఇన్సెంటివ్ 21 ఆర్డర్స్ కొడితే 225 రూపీస్, 26 కొడితే 325, 32 ఆర్డర్స్ కొడితే 450, 35 ఆర్డర్స్ కొడితే 525 రూపీస్ వస్తాయి అనమాట. అంటే మనం ఎర్న్ చేసిన అమౌంట్కి ఇవి కలిపి వస్తాయి అనమాట. చూడండి ఏముంది ఐటము. 1 2 3 4 డీటెయిల్ సబ్బులు 3 కిలోమీటర్ల ముందు నుంచి ఆర్డర్ పెట్టండి కస్టమర్. 4 డీటెయిల్ సోప్స్. ఇదేం ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇన్స్టామార్ట్ అంటే. మన గ్రాసరీస్ ఉంటాయి కదా, కూరగాయల కాడికి చికెన్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మిడ్ నైట్ కూడా, మనకు మిడ్ నైట్లో అన్ని షాప్స్ బంద్ అవుతాయి కదా, అప్పుడు స్విగ్గీ ఓపెన్ చేస్తే మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. సోప్స్ కానీ, షాంపూలు కానీ, చాక్లెట్స్ కానీ, వాటి పరిస్థితి ఎట్లా ఉంది చూడండి. ఇంకా వర్షం కూడా పర్లేదు, అప్పటికే డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయి మొత్తం రోడ్ పైన వాటర్ వచ్చేస్తున్నాయి, గలీజ్ వాటర్. రావులా అన్న ఏందన్న ఇవి ఆర్డర్ చేసుకున్నాను ఇక్కడ బయట దొరుకుతాయిగా. ఎంతకు వచ్చినాయి 4? 130. ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఫుల్ ఎండ కొడుతుంది. ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉందన్నమాట ఎండ. ఈ ఎండకి ఏంటంటే రైడర్స్ ఎక్కువ మంది చేస్తలేదు. స్విగ్గీ ఒక ఆర్డర్కి వచ్చేసి 50 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నాను అనమాట. అంటే 2 కిలోమీటర్స్కి 20 రూపీస్ ఇస్తాడు. అట్లాంటిది ఇప్పుడు ఆ 20 రూపీస్కి 50 రూపీస్ కలిపి అంటే 70 రూపీస్. 2 కిలోమీటర్స్ పోయినా కూడా 70. ఇప్పుడు టైము 9:15 అవుతుంది. ఇప్పటివరకు ఎంత చేసినా లాస్ట్ వరకు ఈరోజు ఎంత సంపాదించాలని వీడియోలో చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. 35 ఆర్డర్స్ కొట్టే పోదాం ఇంటికి మనం. మల్టీ ఆర్డర్ కదా 30 అయినాయి, ఈ 32 అవుతాయి ఈ రెండుతోనే. ఇంకొక 3 ఆర్డర్స్ అయితే 33 టార్గెట్. మనకు ఈరోజు టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది. నేను చక్కగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. బాగా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈవినింగ్ కాబట్టి కొంచెం బెటర్ అనిపిస్తుంది. మధ్యాహ్నం అయితే విపరీతమైన ఎండ. క్లచ్ నొక్కి 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 క్లచ్కున్న బ్లాక్ కార్ అనేది ఇక్కడ చేతికి అంటుకుంటుంది చూడండి. ఓకే, మన తెలుగు ట్రావెల్ అని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి అందరికి పంపించా. జరుగుతుంది ఊరేగింపు. గోవింద గోకుల నందన గోవింద. వెంకటేశ్వర స్వామి ఊరేగింపు జరుగుతుంది.
గ్రేటే. ఆదివారం అంగడి చూడండి, మన బోధనలో జరిగినట్టే, మా బోధనలో జరుగుతుంది ఆదివారం అంగడి జరిగినట్టు ఇక్కడ కూడా అంగడి. ఇప్పటికీ చాలా అంగళ్ళు వచ్చినాయి ఈరోజు, ప్రతి ఏరియాలో అంగడి ఉంది. ఈరోజు సండే కదా. 32 ఇంకో ఆర్డర్ కొడితే 450 అన్లాక్ అవుతుంది. 4 మనోజ్ కుమార్. దీనికి ఎంత అమౌంట్ వచ్చింది చూడండి, 69 రూపీస్. మనకు 450 కూడా అన్లాక్ అయిపోయింది చూడండి. 32 ఆర్డర్స్ అయినాయి ఇప్పటివరకు, 34 ఆర్డర్స్. ఇంకొక 14 hours 30 minutes 34 ఆర్డర్స్ కొట్టినాము. 2173 రూపీస్ మనీ ఎర్న్ చేసినాము. 2173 ఆర్డర్స్కి ఎర్న్ చేసినాము. అవిడికి 450 యాడ్ అవుతాయి అనమాట ఇన్సెంటివ్. 360 అంటే ఇంకొక 30 కిలోమీటర్లు పోతే 330 పెట్రోల్ మనకు ఖర్చు అవుతుంది. ఇప్పటివరకు 36 ఆర్డర్స్ కొట్టినా అయినా కూడా అది టిక్ మార్క్ పడలేదు. 525 ఇంకొక ఆర్డర్ కొట్టమంటుంది, అయితేనే పడుతుంది అట టిక్ మార్క్. సరే కొట్టేద్దాం. ఇంకొక ఆర్డర్ ఇప్పటివరకు వచ్చినాం కదా అని ఇంకొక ఆర్డర్ తీసుకున్నా. లాంగ్ వేసిండు, చూద్దాం ఇప్పుడు పికప్ పోయిన తర్వాత చూద్దాం. 525 పడినది. 37 ఆర్డర్స్ 2281 రూపాయలు కొట్టినాము. 15 గంటల డ్యూటీ. ఈ 2281 రూపాయలకు ఈ 525 రూపీస్ ఇన్సెంటివ్ యాడ్ అవుతుంది అన్నమాట. చలో మనం వెళ్ళిపోదాం ఇక.